వెల్కమ్ బ్యాక్ టు సరదాగా ఆలా. ఇవాళ మనందరికీ ఎంతో ఇష్టమైన పనస పండు గురించి తెలుసుకుందాం. వేసవి కాలం మొదలవగానే గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రత్యేకమైన సువాసన గాలిలో తేలుతూ ఉంటుంది. అది మామిడి పండ్ల పరిమళం కాదు, జామ పండ్ల వాసన కాదు, దూరం నుంచే మనల్ని ఆకర్షించే ఆ మధురమైన వాసన పనస పండుదే. చెట్టు కాండానికే అతుక్కుని భారీ పరిమాణంతో వేలాడే పనసకాయలను చూస్తే ప్రకృతి ఎంత అద్భుతంగా సృష్టించిందో ఆశ్చర్యం కలుగుతుంది. పనస పండు సాధారణ పండు కాదు, ఇది ప్రకృతి ప్రసాదించిన ఒక అపూర్వమైన ఆహార సంపద. ప్రపంచంలో చెట్లపై పెరిగే పండ్లలో అతి పెద్ద పండు అనే ప్రత్యేకత దీనికుంది. ఒక పనసకాయ కొన్నిసార్లు చిన్న పిల్లవాడి బరువుతో సమానంగా కూడా ఉంటుంది. అందుకే దీనిని చాలామంది పండ్ల మహారాజు అని పిలుస్తారు. ఒకసారి ఒక రైతు తన పొలంలో నడుస్తూ పనస చెట్టును చూసి గర్వంగా నవ్వుకున్నాడు. ఎందుకంటే ఆ చెట్టు అతని కుటుంబానికి కేవలం పండ్లనే కాదు, ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కూడా ఇస్తోంది. ప్రతి సంవత్సరం వేసవి రాగానే ఆ చెట్టు వందలాది కిలోల పనస పండ్లనిస్తుంది. వాటిని అమ్మి రైతు మంచి ఆదాయం సంపాదిస్తాడు. ఇంట్లో వారు కొన్నింటిని తింటారు, మిగిలిన వాటిని బంధువులకు, పొరుగువారికి పంచిపెడతారు. పనస పండును కోయడం కూడా ఒక చిన్న కలే. కాయలో ఉండే జిగురు కారణంగా ముందుగా చేతులకు నూనె రాసుకుంటారు. తర్వాత కత్తితో జాగ్రత్తగా కోస్తారు. కాయ తెరిచిన వెంటనే పసుపు రంగులో మెరిసే తొనలు కనిపిస్తాయి. ఆ తొనల సువాసన ఇంటి నలుమూలలా వ్యాపిస్తుంది. ఒక్క తొన నోట్లో వేసుకుంటే తేనె, పంచదార, పండ్ల రసాలన్నీ కలిసినట్లుగా అనిపిస్తుంది. అందుకే పనస పండును తిన్నవారు దాని రుచిని జీవితాంతం మర్చిపోలేరు. భారతదేశంలో పనస పండు సాగుకు చాలా పురాతన చరిత్ర ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇది విస్తారంగా పండుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో అరకు లోయ, పాడేరు, చింతపల్లి, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతాల్లో మంచి నాణ్యత గల పనసపండ్లు లభిస్తాయి. కొండ ప్రాంతాల్లో పెరిగే పనసపండ్లు ప్రత్యేకమైన తీపి సువాసన కలిగి ఉంటాయి. పనస పండులో కేవలం రుచి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. పొటాషియం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. నేటి కాలంలో చాలామంది శక్తి కోసం కృత్రిమ పానీయాలు తాగుతున్నారు. కానీ ప్రకృతి మనకిచ్చిన సహజ శక్తి పానీయం పనస పండు. దీనిలో ఉండే సహజ చక్కెరలు శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. రైతులు, కూలీలు, శారీరక శ్రమ చేసేవారు పనస పండును ఎంతో ఇష్టంగా తింటారు. పనసకాయలో మరో విశేషం ఏమిటంటే దాని ప్రతి భాగం ఉపయోగకరమే. పచ్చి పనసకాయతో రుచికరమైన కూరలు తయారు చేస్తారు. గింజలను ఉడికించి లేదా కాల్చి తింటారు. అవి ప్రోటీన్లు, ఖనిజాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. చెట్టు కలపతో ఫర్నిచర్ తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో దేవాలయ నిర్మాణాల్లో కూడా పనస చెక్కను ఉపయోగిస్తారు. అందుకే పనస చెట్టును సంపూర్ణ ప్రయోజనాలు కలిగిన చెట్టుగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పనస పండుకు కొత్త గుర్తింపు లభిస్తోంది. ముఖ్యంగా శాకాహార ఆహారాన్ని ప్రోత్సహించే దేశాల్లో పచ్చి పనసకాయతో తయారయ్యే వంటకాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగిస్తున్నారు. అందుకే పనసకాయను వెజిటేరియన్ మీట్ అని కూడా పిలుస్తారు. పర్యావరణ పరిరక్షణలో కూడా పనస చెట్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఎక్కువ కాలం జీవించే చెట్టు. కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. పక్షులకు ఆశ్రయం కల్పిస్తుంది.
నేల తేమను కాపాడుతుంది, గ్రామీణ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో సహాయపడుతుంది. ఇప్పటి పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు, జంక్ ఫుడ్ వైపు ఆకర్షితులవుతున్నారు. కానీ మన పూర్వీకులు ప్రకృతి ఇచ్చిన పండ్లను తిని ఆరోగ్యంగా జీవించారు. పనస పండు అలాంటి సహజ ఆహార సంపదలో ఒకటి. ఇది కేవలం ఆకలి తీర్చే పండు మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడే ఔషధం, రైతుకు ఆదాయ వనరు, ప్రకృతికి మిత్రుడు. చివరిగా చెప్పాలంటే పనస పండు ఒక సాధారణ పండు కాదు. అది గ్రామీణ జీవనానికి ప్రతీక, ఆరోగ్యానికి మూలం, ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన వరం. దాని తీపి నాలుకపై కొద్దిసేపే నిలిచిన దాని జ్ఞాపకం జీవితాంతం మనసులో నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ సన్నిహితులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. మరెన్నో ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సరదాగా అలా.